చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను శివరాజ్, కాపీ పేస్ట్ చేయండి అది. ఓకే శివరాజ్, కాన్సెప్ట్ చూడండి. అకౌంట్ కరెన్సీ. హలో వినిపిస్తుందా శివరాజ్? వినిపిస్తుందా వాయిస్ నాది? చూడండి అకౌంట్ కరెన్సీ. సో అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒక పని చేయండి, FSWలోకి వెళ్ళాలని చెప్తాను. FSWలోకి వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అన్న సెలెక్ట్ చేసుకుని పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఐఎన్ఆర్ అని చూసారా? ఐఎన్ఆర్ దీన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. ఐఎన్ఆర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. చూడండి శివరాజ్, కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్. రెండు ఒకటే ఉన్నాయి అనుకోండి, ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు అనమాట. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ కరెన్సీ రెండు ఒకటే ఉన్నాయి. అర్థమైంది కదా? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ తీసుకుంటామో ఆ కరెన్సీ, యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ ఉంది. రెండు ఒకటే ఉన్నాయి అనుకోండి, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసే టైంలో ఓన్లీ యూఎస్డి తీసుకున్నాం అనుకోండి, ఆ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈక్వల్ గా ఉంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయొచ్చు. అలా కాకుండా అకౌంట్ కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, యూఎస్డి అనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ పైన ఓన్లీ యూఎస్డికి మాత్రమే అలౌ చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. ఓకే, అది ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. అకౌంట్ కరెన్సీ ఇది కాన్సెప్ట్. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి చూడండి, వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of GL account creation, it is called account currency. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of GL account creation, it is called account currency. లేదంటే GL అకౌంట్ కరెన్సీ అంటారు. అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ కరెన్సీ రెండు ఒకటే ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరు. అటువంటి సిచ్యువేషన్ లో ఆ జిఎల్ అకౌంట్ ఓన్లీ పర్టికులర్, అంటే మీరు ఐఎన్ఆర్ కాకుండా వేరేది ఇచ్చేసారు, వేరేది తీసుకున్నారు అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరు. అటువంటి సిచ్యువేషన్ లో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of GL account creation, it is called account currency. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. ఇక్కడ తర్వాత చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ is INR and GL account currency also INR. So we can post, company code currency is INR and GL account currency also INR. So it is possible to post document entries, accounting entry,
document entry or accounting entry with any currency at the time of accounting entry posting. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. అటువంటి సిచ్యువేషన్ లో మనము ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఎనీ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ is INR and GL account currency is USD. So it is possible to post document entry with USD currency only at the time of accounting entry. అర్థమైంది పాయింట్ మీకు? అర్థమైంది సార్. అది కంపెనీ కోడ్ కరెన్సీ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉందనుకో, ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఒకటి, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటి ఉందనుకోండి, జిఎల్కి ఏదైతే ఇస్తామో ఆ కరెన్సీకి మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. చూద్దాం, ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ ఒక పని చేద్దాం, వెళ్ళండి FS00కి వెళ్ళండి, జిఎల్ క్రియేట్ చేద్దాం ఒకటి. ఫస్ట్ పని చేద్దాం, మనం చెక్ చేద్దాం కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి. పని చేయండి, కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? OX02కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, ఐఎన్ఆర్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. ఓకేనా? FS00కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ FS00కి రెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేయొచ్చు, అంతే కదా? వెళ్ళండి FB50కి వెళ్ళి ఒక ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్, రెండు ఒకటే ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామో ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కూడా ఐఎన్ఆర్ఏ ఉంది. రెంట్ అకౌంట్ డేటా ఫస్ట్ కరెన్సీ మార్చండి, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి, పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $1000 పోస్ట్ చేశారు కదా, కరెన్సీ పైన క్లిక్ చేయండి. ఇండియన్ కరెన్సీలో 73 రూపీస్ ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 1 మినిట్ లైన్ లో ఉన్నాడు, ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది 1 మినిట్. ఈరోజు రామనవమి కదా, 1 మినిట్.
హలో, వినిపిస్తుందా శివరాజ్? వినిపిస్తుంది. శివరాజ్, సారీ శివరాజ్, అయిపోయింది కదా శివరాజ్? అర్థమవుతుందా? చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనకి అన్నిట్లో లో ఉండండి, పర్లేదు, మీరు ఒక్కరే కదా. ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీ కోడ్ కరెన్సీ వేరుగా ఉంది. కంపెనీ కోడ్ సంబంధించినటువంటి జిఎల్ అకౌంట్ ఏదైతే కరెన్సీ ఉందో అదే కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉంటే ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్. ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను? ఫారెన్ కరెన్సీ క్రియేట్ చేస్తున్నాను, అంటే కరెన్సీ యుఎస్డి క్రియేట్ చేస్తున్నాను. జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏంటి? యుఎస్డి. నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ పైకి వెళ్ళి చెప్తాను. పైన కరెన్సీ చేంజ్ చేస్తాను. చూడండి, దీని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటాను. ఇంతకు ముందు ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. నేను యుఎస్డి ఇస్తున్నాను. అంటే ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం యుఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలం, ఐఎన్ఆర్ తీసుకోదు ఇంకా. ఓకేనా? ఇది అకౌంట్ కరెన్సీ అంటారు. ఓకే, యుఎస్డి ఇచ్చారు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వండి. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. వెళ్ళండి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మీకు పాత్ ఐడియా ఉంది కదా, FB50 మనం పోస్ట్ చేస్తున్నాం కదా, పాత్ కూడా చూపిస్తాను. వెళ్ళండి, /n ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ చూసారా? జిఎల్ పోస్టింగ్ FB50 ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ అన్నారు. అది క్లిక్ చేయండి. దానిపైన డేట్ ఇవ్వండి. క్రిందకి రండి. కరెన్సీ ఐఎన్ఆర్ఏ ఉంచండి. చూద్దాం. ఐఎన్ఆర్ తీసుకోదని చెప్పాను కదా, చూద్దాం. ఐఎన్ఆర్ఏ ఉంచండి. ఇక్కడ రెంట్ అకౌంట్, ఇక్కడ ఏమిద్దాం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అందామా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేశాం కదా, అది ఇవ్వని చెప్తాను. $1000 ఇవ్వండి.
ఆఫీస్ ఎక్స్పెన్సెస్. చూసారా, పోస్టింగ్ అకౌంట్ నంబర్ 307 ఓన్లీ దేనికి అలౌ చేస్తుంది, యూఎస్డికి అలౌ చేస్తుందంట. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఒకటే ఉందనుకోండి, రెండు ఒకటే ఉంటే ఏమవుతుంది, ఎనీ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, అలాగే జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా వేరుంది. ఓకేనా, అంటే జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏమి ఇచ్చాం మనం, యూఎస్డి ఇచ్చాం కాబట్టి యూఎస్డికి మాత్రమే అలౌ చేస్తుంది. ఓకే, అక్కడ యూఎస్డి ఇవ్వండి, తీసేసి తీసుకోదు. ఒక పని పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంటూ ఉంది కదా, ఎస్తానండి. ఐఎన్ఆర్ తీసేసి యూఎస్డి ఇవ్వండి. ఇప్పుడు అంటే యూఎస్డి ఇస్తే యూఎస్డినే, ఐఎన్ఆర్ ఉంటే మాత్రం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయొచ్చు అనమాట. అది ఇక్కడ డిఫరెన్స్. కరెక్ట్గా ఇవ్వండి యూఎస్డి. యూఎస్డి కరెక్ట్ ఉందా? చూసారా, తీసుకుందా, సిమ్యులేట్ చేయండి. సేవ్. చూడాలి, అర్థమైందా మీకు పాయింట్? ఇక్కడ అన్మ్యూట్లోకి రండి. అర్థమైంది సార్. ఏమర్థమైంది, కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఒకటే ఉన్నాయి అనుకోండి, మనం ఆ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయగలం. కానీ సెకండ్ టైం ఏం చేసాము, యూఎస్డి తీసుకున్నాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏంటి, యూఎస్డి అనమాట. అంటే ఓన్లీ యూఎస్డికి సంబంధించి మాత్రమే అలౌ చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే జిఎల్ అకౌంట్ కరెన్సీ అంటారు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ కరెన్సీ is not equal to GL account currency, not possible to post any other currency. అంటే ఫారెన్ కరెన్సీ ఏమి పోస్ట్ చేయలేము అనమాట. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఒకటే ఉంటే కనుక మనం ఏం చేస్తాము, ఫారెన్ కరెన్సీ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? క్లియర్. అది ఇమేజ్ చదవాలి. ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా చెప్తున్నాను మీకు, ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు, మీకు సరిపోతుంది. మీరు ఎక్కువ డెప్త్ కావాలంటే చెప్పాను కదా, మీరు 20 నుండి స్టార్ట్ అవుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద, అవి కూడా వినొచ్చు. ఓకేనా? ఓకే సార్. మీకు ఇంకా డెప్త్ గా కావాలంటే చెప్తాను, డెప్త్ గా చెప్పే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేయండి, వేరేది ఇంకేముందో చూస్తున్నాను మీకు. ఇంకోటి ఏదైనా కంప్లీట్ చేద్దాం.